అమీర్పేట మైత్రివనం సర్కిల్ దగ్గర భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. చౌరస్తాలోని నీలగిరి బ్లాక్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలతో పాటు పొగ అలుముకుంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మంటలు పక్క బిల్డింగ్లోకి వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టింది. సమీర్పేట్ మైత్రివనం సర్కిల్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చౌరాస్తాలోని నీలగిరి బ్లాక్ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తో పాటు పొగ అలుముకుంది. దీంతో అటు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు పక్క బిల్డింగ్ లోకి వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుత పరిస్థితి ఏంటి? మంటల తీవ్రత పెరుగుతూ వస్తా ఉంది. ఈ నీలగిరి అపార్ట్మెంట్ లో ప్రారంభమైనటువంటి ఈ మంటలు ఆ పక్కనే ఉన్నటువంటి దుకాణాలకు సైతం అంటుకోవడంతో మంటల వ్యాప్తి పెరగడము, ఇంకాస్త మంటల తీవ్రత పెరగడంతో అటువైపుగా ఉన్నటువంటి స్థానికులంతా కూడా అప్రమత్తం అయ్యి పరుగులు తీస్తూ కొన్ని కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం వాళ్ళు పారిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి వీడియోల ప్రకారంగా మైత్రివనం బిల్డింగ్ ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ లోనే ఈ మంటలు చోటు చేసుకున్నాయి. దాంట్లో చిన్న పిల్లలు ఉపయోగించేటువంటి టాయ్ షాప్ ఉండడము, ఒక పక్కన హెల్మెట్స్ ధరించేటువంటి దుకాణం ఉండడము, మరో పక్క ఇన్స్టిట్యూట్ ఉండడం, ఈ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా ఈ మంటలు ప్రారంభమయ్యాయి, దేని కారణంగా అనే దానిపై మాత్రం ఇంకా పరిశోధన చేస్తా ఉన్నారు. ఈ మైత్రివనం ఆపోజిట్ గా ఉన్నటువంటి నీలగిరి అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్నటువంటి సమాచారంతో అధికార యంత్రాంగం అంతా కూడా ఫైర్ సేఫ్టీ టెండర్స్ అంతా కూడా అక్కడికి చేరుకొని మంటల వ్యాప్తిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకదానికొకటి ఆనుకొని బిల్డింగ్స్ వరుసగా ఉండడంతో ఒక అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయినటువంటి మంటలు రెండో బిల్డింగ్ కు కూడా అంటుకునే సిచ్యువేషన్ అక్కడ కనబడతా ఉంది. రోడ్డు వైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులంతా కూడా వారి వారి వాహనాలను నిలుపుకొని ఎవరు కూడా మంటల్లో చిక్కకుండా, ఎవరు కూడా అగ్నికి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకొని నగర ప్రజలు అటు పోలీసులకు ఫైర్ టెండర్స్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తిగా మైత్రివనం అమీర్పేట పంజగుట్ట వైపుగా వెళ్లేటువంటి రోడ్ అంతా కూడా పొగమంచుతో నిండిపోయినటువంటి దృశ్యాలు కనబడతా ఉంది. అసలు విజిబుల్ లేకుండా ఈ మంటల వ్యాప్తి కారణంతో చెలరేగినటువంటి పొగమంచు అంతా కూడా రోడ్డుపైకి వచ్చి వాహనాలు కూడా కనిపించినటువంటి దట్టమైనటువంటి పొగతో ఆ రోడ్డు అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండి ఇంకా ఆ భవనంలో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, ఆ ఎగ్జాక్ట్ టైంలో ఇంకా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ లో పైనే ఉండి ప్రాణాల రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేదంటే క్లారిటీ రావాలి. ఫైర్ టెండర్స్ ప్రస్తుతం రెండు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక అధికారులు మంటల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి ఎండ కారణంగా ఈ మంటల తీవ్రత ఇంకాస్త పెరుగుతూ ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మైత్రివనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్నటువంటి బిల్డింగ్స్ వరుసగా ఉన్నటువంటి భవనాలు కాబట్టి ఈ ఏ భవనంలో నుంచి మంటల వ్యాప్తి స్టార్ట్ అయింది అనే దానిపై కూడా కనుగొనగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక భవనం నుంచి ఇంకో భవనంకి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల భవనాలన్నింటినీ కూడా ఈ మంటల వ్యాప్తి జరిగితే మాత్రం తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. మంటలు ఏర్పడినటువంటి కొద్ది టైంలోనే అక్కడ అపార్ట్మెంట్ లో ఆ దుకాణాల్లో ఉన్నటువంటి వ్యాపారులంతా గుర్తించి ఇమ్మీడియట్ గా అప్రమత్తం అయ్యి వాళ్ళంతా బయటికి వచ్చడంతో ఎవరు కూడా ఆ మంటలో చిక్కుకొని లేరు అంటూ మాత్రం అధికారులు భావిస్తా ఉన్నారు. ఇంకా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా మంటల్లోనే చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మైత్రివనం సిటీ నడిబొడ్డులో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన ఒకసారిగా నగర ప్రజల్ని మరోసారి ఉలిక్కి పడేలా చేస్తుంది. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీస్ లేకుండా, కనీస మెజర్మెంట్స్ లేకుండా ఒక భవనానికి కొంత గ్యాప్ వదిలి ఇంకో భవనాన్ని నిర్మాణం చేపట్టాలనే నియమ నిబంధనలు పాటించకపోవడము, సెల్లార్లో అధికంగా డంప్ చేయడము, ఇష్టానుసారంగా స్టోరేజ్ పెట్టడము, ఈ మంటల వ్యాప్తి జరిగినప్పుడు వారంతల అదే స్ప్రింక్లర్స్ ఓపెన్ అయ్యి కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ లేకపోవడము, ఫైర్ మెజర్మెంట్స్ యూజ్ చేయకుండా ఈ భవనాలకు నిర్మాణం ఇవ్వడం కారణంగానే ఈ రోజు మంటల వ్యాప్తి ఈ స్థాయిలో పెరుగుతుంది అనేది మాత్రం నగర ప్రజలు ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తా ఉన్నారు. కొత్త భవనాలని నిర్మాణ సమయంలో ఫైర్ మెజర్మెంట్స్ కంపల్సరీగా
పాటిస్తే తప్ప నగరంలో జరిగేటువంటి అగ్ని ప్రమాద బారిన నుంచి ప్రజలు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మానవ ప్రమాదం జరిగితే పెద్ద మొత్తంలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భవన నిర్మాణ యజమానులు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ని ఉపయోగించకపోవడము, ఎమర్జెన్సీ కిట్లు అక్కడ లేకపోవడము, స్ప్రింక్లర్స్ కానీ అక్కడ ఇమీడియట్ గా ఫోమ్ ని యూజ్ చేసి మంటలని తగ్గించేటువంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, వాటర్ తో కూడినటువంటి పైప్ లైన్ కానీ ఏది కూడా అక్కడ కనిపించకపోవడంతో మాత్రం స్థానికులు ఇంకా చేసేదేం లేక అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకున్న లేపు ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి మంటలు తాకి ఆ మంటల వ్యాప్తి పెరుగుతూ వస్తా ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి భవనానికి సైతం మంటలు వ్యాపించేటువంటి ఛాన్స్ ఉంది. 2 అగ్నిమాపక యంత్రాలు అయితే అక్కడికి చేరుకొని మంటల్ని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లా రవితేజ, ప్రాణ నష్టం లేకపోయినా కానీ ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగే అవకాశమే ఉంది. అది ప్రైమ్ ఏరియా మనం చూస్తున్నాం అమీర్పేట అంటే. మరి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? పోలీసుల ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది? యజమాని ప్రస్తుతం అందుబాటులో లేడనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఈ మంటల్ని గుర్తించి ఇమీడియట్ గా వాళ్ళ ప్రాణాలను రక్షించుకునే విధంగా బయటకు వచ్చేసి అక్కడి నుంచి పరుగులు తీశారని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి మంటలు వ్యాప్తి జరిగాయి, దేని కారణంగా జరిగాయి, ఎంత నష్టం జరిగింది, ఇంకా ఎవరైనా ఎంప్లాయీస్ దాంట్లో చిక్కుకొని ఉన్నారా, వచ్చినటువంటి ఎంప్లాయీస్ అంతా సురక్షితంగా బయటపడ్డారా లేదా, ఇవన్నీ కూడా ప్రాథమికంగా తేల్చాల్సి ఉంది. ముందుగా మంటల్ని ఆర్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ మంటలు ఆర్పకపోతే ఇంకాస్త చెలరేగి పక్కన ఉన్నటువంటి భవనాన్ని కూడా అంటుకొని పెద్ద మొత్తంలో నష్టం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ముందుగా అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఇంకొన్ని అందుబాటులో ఉన్నటువంటి ఫైర్ టెండర్స్ అన్ని కూడా పిలిపించి దాని ద్వారా మంటలని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనంతరం ఎంతమంది ఎంప్లాయీస్ ఈ రోజు ఉదయాన్నే డ్యూటీకి వచ్చారు, ఏ కంపెనీ నుంచి ఈ మంటలు వ్యాప్తి చెందాయి, దేని కారణంగా చెందాయి, ఇంకెవరైనా దాంట్లో మిస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారా అనే దానిపై కూడా అవన్నీ కూడా అధికారులు డీటెయిల్స్ తీయాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అయితే పోలీసులు అడిగి ఈ భవనంలో ఎవరెవరు ఉంటారు, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది వర్కర్స్ ఉదయం డ్యూటీకి వచ్చారు, ఇంకెవరైనా మిస్ అయి ఉన్నారా అంటూ కూడా ఆ వివరాలు సేకరిస్తూనే మంటలని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమీర్పేట, మైత్రివనం, పంజాగుట్ట ఈ రోడ్డు నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. కనీసం ఒక సెకండ్ గ్యాప్ లేకుండా మందుల పైన ఎక్కువగా షాపింగ్ మాల్స్, అక్కడ ఇన్స్టిట్యూట్స్, పంజాగుట్ట నుంచి అటువైపుగా వెళ్లేటువంటి ప్రధాన రహదారి కాబట్టి వేలాది మందిగా మంటల వ్యాప్తి చెందినటువంటి అంశం ఇప్పుడు హైదరాబాద్ లో ఈ వీడియోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా చేస్తా ఉన్నారు. నగర ప్రజలందరూ కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ లేదనేది మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. కనీస నియమ నిబంధనలు లేకపోవడం, ఈ నిర్మాణ విషయంలో ఫైర్ మెజర్మెంట్స్ ఉపయోగించకపోవడంతో ఈ మంటల వ్యాప్తి పెరుగుతుంది అనేది మాత్రం నగర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి డిమాండ్. ఇప్పుడు మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది, ఎంత విలువ ఉంటుంది, ఏదైనా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయా, హెల్మెట్ దుకాణంలో నుంచి ఏర్పడినటువంటి మంటలేనా లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అంటూ కూడా అధికారులు ఆ మంటలను పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.